Ki Jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. Mehra aunty. जय बाबा अवतार मेहर बाबा की जय। కృష్ణవేణం లేకపోతే మీరు ఎవరు నాకు చెప్పండి అమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయుత జీవన శైలిలో జీవించినట్లు మమ్మలను అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. నా మాటలు వినబడుతున్నాయి కదా? అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ప్రభు మనం ఆయనతో సహజీవనం సాగించడానికి అవకాశం బాబా ఇచ్చున్నారు. అందుకు సహాయకారిగా ప్రవచన శుభ మాలికలు ప్రతిరోజు 2 ఇస్తున్నారు. ఈరోజు కూడా మనం నిన్నటి వరకు 152 సుమమాలికల్ని చెప్పుకున్నాం. ఈరోజు బాబా 153, 154 2 సుమమాలికల్ని ఆయన మనకి అనుగ్రహించారు. అందుచేత మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఆ 2 సుమమాలికల్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కోరికలు వాటి యొక్క స్వీయం సంతృప్తిని ఆశించును. కోరికలు వాటి యొక్క స్వీయం సంతృప్తిని ఆశించును. ప్రత్యేక అస్తిత్వము చైతన్యం దాల్చి స్వీయ లబ్ధిని కోరుతుంది. ప్రత్యేక అస్తిత్వము చైతన్యం దాల్చి స్వీయ లబ్ధిని కోరుతుంది. ఇది 153. ఇప్పుడు మనం 154 చెప్పుకుంటున్నాం. కోర్కెల సుడిగుండపు కోర్కెల నిడి సుడిగుండపు ధాటి వలన చైతన్యం పరిమిత ప్రత్యేక అస్తిత్వాన్ని పొందిందని కూడా మనము చెప్పుకోవచ్చును. ఇది 154. ఇక్కడ ఈ రెండింటి యొక్క సమగ్ర సారాంశాన్ని మనం తెలుసుకుందాం. ఈ కోరికలు అనేవి మనసులో ఉన్నటువంటి సంస్కారాల ఒత్తిడి వలన అవి సంభవిస్తూ వాటిని ఆ కోరికలు స్వయం సంతృప్తి
పొందాలని ఆశిస్తూ ఉంటాయి. అంటే కోరికల యొక్క ఆ క్యారెక్టర్ని బాబా మనకి చక్కగా చెప్తున్నారు. కోరిక తనని తాను స్వయం సంతృప్తిని పొందాలి అని అనుకుంటుంది. అయితే మరి ప్రత్యేక అస్తిత్వం ఉంటుంది కదా, నేను మానవుడిని అని. ఆ ప్రత్యేక అస్తిత్వం అది లేనిదే అయినప్పటికీ చైతన్యంతో ఉంది గనక స్వీయ లబ్ధిని కోరుతుంది. నాకేదో నేను లబ్ధి పొందాలి అన్న ఉద్దేశంతో. ఇది 153. మీకు దీని మీద ఇదేమిటి, ఆ ప్రవచన పుస్తకంలో ఉన్న వాటిని ఇలా గానానికి అనుగుణంగా బాబా మలిచారు. ఏదైనా మీకు వివరణ కావలసి వస్తే మీరంతా అడిగితే తప్పకుండా బాబా చెప్తారు. ఇక 154 కోరికలు అనేవి బాబా సుడిగుండంతో పోల్చారు. సుడిగుండం ఏమిటంటే దాని తాలూకా పరిస్థితి ఏమిటంటే, అందులో సుడిగుండంలో ఏదైనా పడిపోతే అంతే, నశించిపోవడమే. అంత ధాటితో ఉంటాయి కోరికలు. అంచేత ఆ కోరికల్ని బాబా సుడిగుండంతో పోల్చి వాటి యొక్క ధాటి వలన, ఆ కోరికల ధాటి వలనే చైతన్యం తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి లేకపోయినా ఉనికి ఉందనుకుంటూ, నేను మానవుణ్ణి అనుకుంటూ, అది తనకు తాను లేని అస్తిత్వాన్ని ఆపాదించుకుంటూ ఉన్నది. దానికి అస్తిత్వం లేదు కదా. అసలు దానికి అస్తిత్వము అనే మాట ఉనికి అనేటటువంటి తెలుగు అర్థానికి సమానం కాదు. కానీ మరి మానవ జన్మకి ఉనికి లేదు, కానీ మొత్తం ప్రపంచమంతా కూడా ఉనికి ఉన్నట్టుగానే ఒక రకమైనటువంటి భావంతో ఉన్నారు. ఈ భావన కారణం ఏమిటంటే కోరికలు. ఆ కోరికలకి కారణం ఏమిటంటే సంస్కారాలు. సంస్కారాలంటే ఇప్పటికి కావు. జంతు జన్మలో మొట్టమొదటి మానవ రూపం ప్రారంభమైన నుంచి సంస్కారాలు అభివృద్ధి చెందుతున్నాయే తప్ప తగ్గడం లేదు. కనుక మానవుడు ఎంత భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నా సరే, దానివల్ల వాడి పురాకృత, సుకృత, దుష్కృత కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఆ ఉనికితోనే వాడు మళ్ళీ చస్తూ పుడుతూ ఉండాలి, తప్పదు. అందువల్ల మనం ఈరోజు ప్రభువు యొక్క అపారదయతో 153, 154 2 సోమవారికలు. ఆశ్చర్యం ఏమిటంటే అప్పుడే 154 మనం పూర్తి చేసుకున్నాం. ఆ చాప్టర్స్ లో 154 అప్పుడే మనం పూర్తి చేసుకునే పరిస్థితి మనకి వచ్చింది. ఇప్పుడు మనం వచనాల్లోనికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. వచనాలు అంటే ఒక విధంగా మనకి బాబా మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మరి కాలాన్ని వృధా చేయకుండా ప్రవచనాలు 409వ పేజీలో మనం ఆపుకున్నాం. ఆ నెక్స్ట్ పేరా ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాధాన్యతను ఆపాదించడంలో పొరపాటు. ఒక వస్తువుకు ఉన్న
నిజమైన ప్రాధాన్యత కంటే ఇతర ప్రాధాన్యతను ఆపాదించుటకు, ఒక వస్తువుకు ఉన్న నిజమైన ప్రాధాన్యత కంటే ఇతర ప్రాధాన్యతను ఆపాదించుటకు మనసును మభ్యపెట్టడంలో కూడా మాయా ప్రభావం వెల్లడవుతుంది. ఎంత అద్భుతమైన విషయం బాబా ప్రస్తావన చేశారంటే, ఇక్కడ వస్తువు అని బాబా ప్రస్తావన చేశారు. వస్తువే కాదు, మానవుడు చేసే భౌతిక కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా దానికి మానవుడే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అలాగ ప్రాధాన్యత ఇవ్వబడాలి అని మానవ జన్మలో నిర్ణయించబడింది. కాబట్టి వాడు ఆ ప్రాధాన్యతనిస్తూ ఏం చేస్తున్నాడు? మనసుని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అవతార్ మెహర్ బాబా ఈ యుగానికి ఆయన అవతార పురుషుడు అని మనం నిస్సందేహంగా మనం మాట్లాడతాం. ఎవరో వచ్చి, ఎవరు చెప్పారు మీకు ఆయన అవతారుడని? ఆయన కాదండి అవతారుడు అని వాదించడానికి ప్రయత్నం చేస్తే, బాబా మీద ప్రేమ ఎక్కువగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించరు. ఎక్కువగా ప్రేమ అంటే స్వచ్ఛమైన ప్రేమ. బాబా మీద స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించరు. కానీ ఆ స్వచ్ఛతలో లోపం ఉంటే మాత్రం, అదేంటండి చాలా ఏళ్ళైంది మేము బాబా అని ఆయన ఆరాధిస్తూ ఉన్నాము, ఇప్పుడు మీరేంటి ఇలా అంటున్నారు అని అనుమానపడతాడు. అనుమానం ఎప్పుడైతే వచ్చిందో, సైమల్టేనియస్ ఉదాహరణ మీకు చెప్తాను. ఎన్నో ఏళ్ళు భర్తతో కాపురం చేస్తున్న భార్యకి ఒకరోజు ఎవడో ఒకడు వచ్చి ఇంట్లోకి, బంధువు, అమ్మా ఈయన నీ భర్త కాడమ్మా, ఆయన వేషంలో ఉన్నాడు అని అన్నాడు అనుకోండి. నీ భర్తను ఈయన బంధించాడు, ఆయన రూపంలో ఉన్నాడు అని అన్నాడు అనుకోండి. వెంటనే ఇన్నేళ్ళు కాపురం చేస్తున్న ఇళ్ళకి కూడా ఒక చిన్న అనుమాన బీజం పడిపోద్ది. అదేంటంటే అలాగంటున్నారు మా ఆయన్ని అని అంటుంది. లేదమ్మా, ఆయన మీ ఆయన కాడు, ఆయన వేషంలో ఉన్నాడు, నాకు ఇవాళ తెలిసింది, ఆయన దాచేశాడు అని అంటే ఆ ఇళ్ళలో ఏమైపోతుందో ఆలోచించండి. స్వచ్ఛమైన ప్రేమ భర్త మీద ఉంటే మర్యాదగా బయటికెళ్ళు, నా భర్త గురించి నువ్వు నాకు ఏదో చెప్తావా, గెట్ అవుట్ అని అంటుంది. ప్రేమలో కానీ స్వచ్ఛత లేకపోతే అలాగే అయ్యయ్యో మరైతే ఎలాగండి అంటుంది. ఒక భార్యకి, వివాహం చేసుకున్న భార్యకి భర్త గురించి ఇలా అనుమానాస్పదంగా మాట్లాడితే ఎలాగైతే అనుమానం కలిగే అవకాశం ఉంటుందో, అలాగే అవతార పురుషుడితో ఉన్నవాడికి ఈయన అవతార పురుషుడు కాడు అని అంటే మనసు వెంటనే దాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తుంది. మనసును మభ్యపెట్టడంలో కూడా మాయా ప్రభావం వెల్లడవుతుంది. అది గమ్మత్తు. ఇన్నేళ్ళు అదే మనసు కదా పనిచేస్తుంది, కానీ ఆ మనసు ఎందుకు మళ్ళీ అలాగా తప్పటడుగు వేస్తుంది? అందుకే బాబా మనసు చెడ్డ స్నేహితుడు కాగలదు, మంచి మిత్రుడు కూడా కాగలదు అని బాబా అన్న మాటలో గూఢార్థం అదే. అందువల్ల ఆరాధనలు, కర్మకాండలు, మతపరమైన బాహ్యాచరణలు వాటికవే పరమార్థంగా ఎంచుటతో ఇలా జరుగుతుంది. ఇక్కడ ఆరాధనలు, కర్మకాండలు, మతపరమైన బాహ్యాచరణలు వాటికవే పరమార్థంగా ఎంచుటతో ఇలా జరుగుతుంది. ఆరాధనలు, ఇండియాలో ఇంటికొక విగ్రహం, వీధికో ఆలయం ఉంది. ఈ లెక్కని
రోజుకి ఎన్ని ఆరాధనలు జరుగుతున్నాయో ఊహించుకోండి. మరి ఇన్ని ఆరాధనలు, కోటాను కోట్ల ఆరాధనలు జరిగితే ఈ పాటికి అందరికీ మోక్షం వచ్చేయాలి కదా. మోక్షం రావడం లేదు, కరోనా వస్తుంది. మోక్షం రావడం లేదు. అలాగే కర్మకాండలు, ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలలో విపరీతమైన కర్మకాండలు, అలాగే మత సంబంధమైనటువంటి బాహ్యమైనటువంటి ఆచరణలు, ఇవన్నీ వాటికవే పరమార్థంగా ఎవ్వడు కూడా ఆలోచించుకుంటున్నాడు. చదువుకున్నవాడికి అదే పరిస్థితి, చదువు లేని వాడికి అదే పరిస్థితి. ఎందువల్ల? మూఢత్వం. ఆ మూఢత్వం అనేది మనిషిలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల పరమార్థంగా ఆరాధనలు, కర్మకాండలు, మతపరమైన బాహ్యాచరణలు ఎప్పుడైతే పరమార్థంగా భావించడం జరుగుతుందో, పరమార్థాలుగా, జీవిత వాహకాలుగా, వ్యక్తీకరణ మాధ్యమాలుగా వాటికున్న విలువ వాటికి ఉన్నప్పటికీ వాటి నుండి లబ్ధి పొందాలనుకున్నప్పుడు వాటికున్న సంబంధిత ప్రాధాన్యతలు కాక వేరు ప్రాధాన్యతలు ఆరోపించబడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద ఉదాహరణలు చెప్పుకోగల, చిన్న ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తిరుపతి వెళ్తే గుండు గీయించుకోవాలి, దానికి ఒక పురాణ గాథ అన్న ఒక ప్రాశస్త్యం ఆనాడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు అది అమల్లోకి వచ్చింది. అది వెంకటేశ్వర స్వామి చెప్పింది కాదు, అప్పటి పూజారి వర్గం చేయించింది. కర్మకాండలన్నీ పూజారి వర్గమే, ఇందులో అనుమాన పడ్డానికి లేదు. అందుకని అది అలా సంవత్సరాల తరబడి, యుగాల తరబడి జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల చిన్న మాట బాబా అంటున్నారు ఇక్కడ, వాటికున్న విలువ వాటికి ఉన్న. ఏమిటా విలువ ఉన్నది? వాటికున్న విలువ వాటికున్నది. వాటి నుండి లబ్ధి పొందాలనుకున్నప్పుడు, అంటే ఎటు భార్యకి వెళ్తాడు భర్త, భార్యను పిలుస్తూ, ఏంటి నాకు ప్రమోషన్ రావడం లేదు, గతేడాది గుండు గీసుకొచ్చాను తిరుపతి, ఈ ఏడాది గుండు గీసుకొచ్చాను, నాకు రావట్లేదు లేదు, తలలో వస్తున్నాను కదా, నాకు ప్రమోషన్ రావట్లేదు అని ఆ భార్యకు చెప్పాడు అనుకోండి. నాకేం తెలుస్తుందండి అంటుంది ఆవిడే. అంతకుమించి ఏ సమాధానం చెప్పగలదు? అదే ఆధ్యాత్మికంగా కొంచెం అభివృద్ధి పదంలో ఉన్నటువంటి సాధకుడి దగ్గరికి వెళ్తే అస్సలు నువ్వు ఏమంటున్నావో, దేన్ని ఆశిస్తున్నావో నీకు తెలుసా? నువ్వేమో నీ తల మీద ఉన్న వెంట్రుకలేమో ఆయనకి ఇచ్చేస్తావా, ఆయన నీకు ప్రమోషన్ ఇచ్చేయాలా? బుద్ధుందా నీకు? నీకు ప్రమోషన్ ఇస్తే భౌతికంగా నీ జీవనానికి ఆదాయం పెంచితే ఆయనకి వెంట్రుకలు ఇస్తావా అని అన్నాడు అనుకోండి, వాడి దగ్గర మరి సమాధానం ఉండదు. అప్పుడు ఏమంటాడు? అందరు చేస్తున్న పనే కదండి అంటాడు. అందుకే బాబా ఎలా అంటున్నారు, వాటికున్న ప్రాధాన్యత వాటికి ఉన్నప్పటికీ వాటి నుండి లబ్ధి పొందాలనుకున్నప్పుడు వాటికున్న సంబంధిత ప్రాధాన్యతలు కాక వేరే ప్రాధాన్యతలు ఆరోపించబడుతూ ఉంటాయి. చాలా మంది చెప్తుంటారు, వెళ్ళవయ్యా ముడుపు కట్టేసి ఆ యంకనికి ముడుపు కట్టేస్తే నీ పని అయిపోద్ది, ఇలాగే మాట్లాడుతుంటారు పూజారులు కూడా.
ప్రవక్తలు కూడా తెలుసునా మీకు? ప్రవక్తలు అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడున్నటువంటి శ్రీలు బ్రహ్మశ్రీలు వీడి సంగతి చెప్తున్నాను. వీళ్ళు అదే అంటారు. అంటే నీకేమవుతుంది? లబ్ధి పొందాలనుకున్న వాడికి ఆ లబ్ధి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి లబ్ధి ఇచ్చేవాడి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఏ కర్మైనా చేసేస్తాడు వాడు. అందుకే చిన్నపిల్లలు కూడా బలి ఇచ్చేస్తున్నారు తెలుసునా మీకు? కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ యొక్క వాంఛలు తెచ్చుకోవడం కోసం పసిపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి బలిస్తున్నారు. ఇది బాహాటంగా సినిమాలో కూడా చూపించాడు. అందుకని వేరే ప్రాధాన్యతలు ఆరోపించబడుతుంటాయి. వాటికవే ప్రాధాన్యత గలవిగా తలంచినప్పుడు వాటి వ్యక్తీకరణ వల్ల కలుగు ప్రయోజనం లభించక తప్పుడు ప్రాధాన్యతను ఆపాదించడం వలన అవి జీవితానికి బంధింపబడి ఉంటాయి. అంటే చెప్పనిలాంటి సత్యాలు. పెద్ద వాళ్ళు కూడా తప్పుని తప్పు అనరు. ఎందుకంటే తప్పు అంటే వాళ్ళకి నచ్చడు. ఈ విషయాలు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు కానీ స్టేజ్ మీద చెబితే ఇప్పుడు ఎవరైతే స్పీకర్స్ గా ఉన్నారో వాళ్ళు చెబితే వాళ్ళకి మరి పిలవరు. ఆ భయం. అందుచేత అవసరమైన దానికంటే అనవసరమైనది ఆధిక్యత పొందినప్పుడు విలువను నిర్ణయించడంలో అజ్ఞానం యొక్క 3వ ప్రధాన రూపాన్ని మానవుడు కలిగిన వాడవుతాడు. అది కూడా మాయా ప్రభావమే. ఇదే ఆఖరి పేర. దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. మనకి మెహర్ బాబా ప్రేమతో నగ్న సత్యాలు చెప్పాడు ఆయన. ఆ నగ్న సత్యాల్ని మనం కొంచెం గుర్తించగలిగితే మన యొక్క పరిస్థితి ఆధ్యాత్మికంగా తప్పకుండా మెరుగవుతుంది, మెరుగై తీరుతుంది. అందుకని ప్రియమిత్రులారా, ప్రేమతో మీరంతా ఈ కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు. మనం ఇది ఒక విధంగా ఆయన ఇచ్చగా భావించి మనం చేస్తూ ఉన్నాము. కనుక మిత్రులారా, పూర్తిగా బాబా యొక్క ఇచ్చకి బద్దులై ఆయన ఏదైతే చెప్తున్నాడో అది తెలుసుకోవడానికి మనం నిజాయితీగా ప్రయత్నం చేస్తే దానివల్ల మనకు మంచే తప్ప మరిక ఇంకొక విధమైనది జరిగే అవకాశం ఉండదు అని మీకు ఘంటాపదంగా నేను అంటే ఈ పనిముట్టు మీకు చెప్పడానికి సాహసిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు వచనాలు కూడా మనం చెప్పుకున్నాం. ఇక అమృతతుల్యమైనటువంటి బాబా జీవిత చరిత్రలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రభు చరిత్రం 8వ భాగం పేజీ 3361. ఆ లాస్ట్ పేరాలు మనం చెప్పుకుంటున్నాం. దీంతో ఈ చాప్టర్ అయిపోతుంది. మార్చ్ అట ముందుని మర్నాడు మళ్ళీ ఆ మస్తును చూసేందుకు వెళ్ళి కారులో అతన్ని కాసేపు తిప్పారు. చిన్న పిల్లవారిలా మస్తు చాలా సరదా పడ్డాడు. బాబా రెండవసారి జరిపిన ఈ సాంగత్యంతో బాబా కూడా సంతృష్టి చెందారు. ఆ మస్తు పేరు లాలా. సరే,
నెక్స్ట్ పేరాకి వెళ్తున్నాను. మార్చి 11న బాబా వెంగుర్ల నుండి బెల్గాం వెళ్ళి అక్కడ డాక్ బంగ్లాలో 2 రోజులు ఉన్నారు. బెల్గాం కూడా వస్తువుల కోసం బాబా డాన్కిన్తో కలిసి బయటికి వెళ్ళారు. 2 మస్తుల్ని కలుసుకొని వారితో సాంగత్యం జరిపారు. ఇక్కడ ఆ 2 మస్తుల తాలూకా వివరాలు మనకి చెప్పలేదు. మార్చి 13న బాబా పూనా వెళ్ళి బింద్రా హౌస్లో ఉన్నారు. మర్నాడు ఉదయం మెహరాబాద్ వెళ్ళి అక్కడ 5 రోజులు ఉన్నారు. రాత్రిళ్ళు కొండపైన నిద్రించి పగటిపూట తన కార్యక్రమానికి కొండ దిగి వచ్చేవారు. ఈ సమయంలో కుక్క కిప్సేని పాతిని చోట సమాధి పలకాన్ని నిలబెట్టమని బాబా పెండూని ఆదేశించారు. అలాగే కౌంటెస్ నదీనా టాల్స్టాయ్ కూడా సమాధి పలకాన్ని ఏర్పరచమని చెప్పారు. మెహరాబాద్లోను అహ్మద్ నగర్లోను తన ఆదేశాల ప్రకారం నివసిస్తున్న స్త్రీ పురుషులందరినీ కలుసుకొని బాబా మార్చి 20న తిరిగి మహాబలేశ్వర్ వెళ్ళి అక్కడ తనతో ఉన్న స్త్రీ పురుష మండలితో తన కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఇక్కడతో ఈ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 3363వ పేజీలో మద్రాసులో దర్శనం అనే చాప్టర్ మనం చెప్పుకోబోతున్నాం. ఈ చాప్టర్ చెప్పుకునే ముందు ఆ పేజీలో మీదని ఒక చెట్టుకి ఆనుకొని బాబా కూర్చున్నారు. చూడండి, మెళ్ళో దండ కూడా ఉన్నది. 1947 ఏప్రిల్ మాసంలో మద్రాస్ సందర్శనంలో బాబా స్త్రీ భక్తురాలు మరియు శిశువు యొక్క వివరాలు లభ్యం కాలేదు అని ఆ ఫోటో కింద రాయబడింది. ఇప్పుడు మనం లోపలికి ప్రయాణం చేద్దాం. మద్రాసు ప్రేమికులు అదే పనిగా చేస్తున్న వినతులను, వారి ఉత్కంఠభరితమైన కోరికను ఎట్టకేలకు బాబా అంగీకరించి మద్రాసు ప్రయాణానికి 1947 ఫిబ్రవరి నెల ప్రారంభంలో బాబా తన సమ్మతిని తెలియపరిచారు. 1933 నుండి 14 సంవత్సరాల పాటు బాబా మద్రాసులో దర్శనం ఇవ్వలేదు. 1937 నుంచి 14 సంవత్సరాలు మద్రాసులో బాబా దర్శనం ఇవ్వలేదు. 1947 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం నాడు బాబా తన మండలిలోని సభ్యులతో కారులో మహాబలేశ్వర్ నుండి బయలుదేరి పూనా చేరుకున్నారు. అక్కడ సాయంత్రం 5 గంటలకి మద్రాస్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. బాబాతో 16 మంది పురుష మండలి ఉన్నారు. ఒకటి ఆ 16 మంది ఎవరంటే ఆది సీనియర్, బైదుల్, డాంకిన్, ఏరిచ్, డాక్టర్ ఘనీ, గుస్తాజీ, సోదరుడు జాల్ కేరావాలా, కాకాబరియా, కాక్ సాహెబ్, మెహర్జీ, నారీమన్ దాదా ఛాంజీ, పాపా జస్సావాలా, పిండు, రంజు, సిద్ధు. ఆ 16 మంది వీళ్ళు. షోలాపూర్లో గాడేకర్ వచ్చి వాళ్ళతో కలిశాడు. బాబా మండలి ఏప్రిల్ 2వ తేదీ రాత్రికి మద్రాసు చేరుకున్నారు. బాబాను మరియు మండలిని సంపత్ అయ్యంగారింటికి తీసుకెళ్లారు. సైదాపేట బ్రాహ్మణ వీధిలో 27వ నంబర్ ఇల్లు మెహర్ భవన్, సంపత్ అయ్యంగారి నివాసం. అందులోనే బాబా పరివారానికి విడితి ఏర్పాటు చేశారు. దర్శన కార్యక్రమం కొరకు ఆ ఇంటి ముందర పెద్ద పందిరి వేశారు. మొదటి రోజున బాబా అయ్యంగార్ కుటుంబంతోనూ ఇతర సన్నిహిత ప్రేమికులతోనూ గడిపారు. ఇక్కడ ఈ డీటెయిల్స్
మనకి ప్రతి వాల్యూమ్లో కూడా చెప్తూనే ఉన్నారు. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. మొదటి రోజున బాబా అయ్యంగారి కుటుంబంతోనూ ఇతర సన్నిహిత ప్రేమికులతోనూ గడిపారు. వారిలో ఎం వడివేలు ఏర్పాట్లు చేయడంలో సహకరించాడు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రేమికుల్లో మానక్ మెహతా తన జనమండలి స్త్రీలతో బొంబాయి నుండి వచ్చాడు. అలాగే మెహర్బాయ్, హోమాయి మర్చెంట్, తహమీనా ఉమ్మరీగర్, దీనా తలాతి బొంబాయి నుండి, డాక్టర్ దేశముఖ్, హంకరాజు, బీబీ కాప్సే, నానాఖేర్ నాగపూర్ నుండి వచ్చారు. కురుద్వాడే నుండి బాల్నాటు, కాశ్మీర్ నుండి డాక్టర్ దౌలత్ సింగ్ వచ్చారు. కరాచీ నుండి మీనూ ఖరాస్ తన బంధువు ఆది పి దుబాష్ను తీసుకొచ్చాడు. ఆది పి దుబాష్ బాబాను మొదటిసారిగా దర్శనం చేసుకుంటున్నాడు. ఒక విధంగా ఎంత శ్రమ పడ్డారో చూడండి, మనకి ఎన్ని వివరాలు ఇస్తున్నారో చూడండి. ఆది పి దుబాష్ బాబాను మొదటిసారిగా దర్శనం చేసుకుంటున్నాడు. ఆ ప్రత్యేక సమావేశంలో బాబా ఈ దిగువ సందేశాన్ని ఇచ్చారు. అన్ని రకాల బంధనాల నుండి, అనగా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, నైతిక బంధనాల నుండి, ఇవి ఇప్పుడు జాగ్రత్తగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మనకి ఎన్ని బంధనాలు ఉన్నాయో ఆ ఎన్ని బంధనాలను మనం ఆ బంధనాల్లో చిక్కున్నామో అవి చెప్తున్నారు బాబా. ఒకటి భౌతిక బంధనం, 2 మానసిక బంధనం, 3 ఆధ్యాత్మిక బంధనం, సామాజిక బంధనం, 5 రాజకీయ, 6 నైతిక బంధనాల నుండి మనిషికి విముక్తి తొందరలోనో లేక ఆలస్యంగానైనా తప్పక సాధ్యపడుతుంది అంటున్నారు బాబా. సాధ్యపడడం లేదు, సాధ్యపడుతుంది అన్నారు. కానీ బుద్ధిపరమైన స్వయం సమృద్ధితో ఏర్పడిన స్వయంకృత బంధనాల నుండి, ఆదర్శాలు లేక మత సంబంధమైన వారసత్వపు బంధనాల నుండి మానవ జాతికి విమోచనం సిద్ధించడం అనేది వాస్తవానికి చాలా భిన్నమైన విషయం. ఒకవేళ ఎన్నడైనా ప్రయత్నం జరిగినా అది ఇంచుమించు మానవాతీతమైనదే అవుతుంది. మధ్యయుగాల్లో నెలకొన్న బానిసత్వం ఇప్పటికే నికృష్టమైనదిగా ఉండగా, నేటి మన పారిశ్రామిక యుగంలోని బాధ్యతారహితమైన బానిసత్వం మరింత నికృష్టమైనది. అటువంటి భౌతిక బానిసత్వం మరియు ఆర్థికపరమైన బానిసత్వం నుండి మానవ జాతి విమోచనం ఒక విధంగా సులువైన వ్యవహారమే. అత్యంత క్రూరమైన వినాశకరమైన బానిసత్వం మేధావులలోని మత దురభిమానం వల్ల ఉత్పన్నమవుతుంది. మేధావులలోని మత దురభిమానం. మన ఇండియాలో మేధావులకి ఏమాత్రం కూడా కొరత లేదు. ఇంచుమించుగా ఇంటికో మేధావి ఉన్నాడు. అయితే వాళ్ళలో మత దురభిమానం ఉన్నది. దానివల్ల ఉత్పన్నమవుతుందట బానిసత్వపు వినాశకరమైనటువంటి క్రూరమైన అత్యంత దురభిమానం. ఇతరుల కంటే కూడా తమకొక్కరికే సత్యంపై గుత్తాధిపత్యం ఉందనుకునే మేధావుల్లోని ఈ దురభిమానమే దీనికి కారణం. బాబా నిందిస్తారా?
ఇలా పాయింట్ అవుట్ చేస్తున్నారని బాబా చాలా నిక్కటిగా చెప్తున్నాడు. ప్రతి విషయం మనకి మేధావులలోని దురభిమానం వల్ల క్రూరమైన వినాశకరమైన బానిసత్వం, అందులో తమకొక్కరికే సత్యంపై గుప్తాధిపత్యం ఉందనుకునే ఈ దురభిమానమే దీనికి కారణం. ప్రతివాడు వాడికి వాడే బ్రహ్మశ్రీ సో అండ్ సో, శ్రీ 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 సో అండ్ సో, ఇలా బిడుదలు పెట్టుకొని వాళ్ళు పెద్ద పెద్ద సంస్థల్ని స్థాపిస్తూ చాలా ప్రదేశాలని ఆక్రమిస్తూ ప్రజల్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటూ ఒక విధంగా మేధస్సు అనేది తమ యశస్సు కోసం, తమ లబ్ధి కోసం వాడుకుంటున్నట్టే. అందుచేత ఇటువంటి వ్యక్తులు భూమిపై అధికారం చేజెక్కించుకున్నప్పుడు అంతవరకు ఎంతో శ్రమపడి నిర్మించుకున్న నాగరికత అతి త్వరితగతిలో పతనావస్థకు చేరుకోవడానికి, లేక సజీవమైన మతధర్మం చిన్నభిన్నం కావడానికి కారకులు అవుతారు వాళ్ళు. మనం బాబా ప్రేమ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా అంటే ఏమో, నా నాలెడ్జ్కి అయితే రాలేదు. కానీ కొంతమంది వాళ్ళు ప్రజల్లో కొంచెం గౌరవం పొందడం కోసం ఆశలతో కొన్ని విషయాలని మరుగుపరిచి ఏవి చెబితే వాళ్ళు గౌరవింపబడతారు అవే చెప్పడం మాత్రం జరుగుతూ ఉన్నది. చెప్పాలంటే మేధస్సు అంటే ఇంటలెక్ట్ కదా, ఈ ప్రకృతి నేచర్ మానవునికి మాత్రమే పరిమితం చేసింది. మేధస్సుని ఈ ప్రకృతి మానవునికి మాత్రమే పరిమితం చేసింది అని ఒక వాక్యం మనం ఇప్పుడు చదివాం. ఏ వేదంబు పఠించలోత, ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాసనం చదివే అని కాళహస్తీశ్వర శతకంలో ఒక చక్కని పద్యం ఉన్నది. సాలెపురుగు, పాము, ఏనుగు ఇవి ఆనాడు శివార్చన చేసే ఏ మేధస్సు చేసాయి? వాళ్ళతో పాటు ఒక చెంచు అంటే పోయేవాడు. వాళ్ళు ఏం చదువుకున్నారు? ఏ మేధస్సుతో పనిచేశారు? అందుచేత ఇక్కడ చెప్పాలంటే మేధస్సును ఈ ప్రకృతి మానవునికి మాత్రమే పరిమితం చేసింది అన్న వాక్యం ఇది ఒక విధంగా ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఇంటికో మేధ ఉన్నాడు ఇప్పుడు. అంచేత మేధస్సును పొందేందుకు మానవునిగా జన్మించి తీరాల్సిందే. కానీ మేధస్సు ఎంత తీక్షణతతో, ఎంత శీఘ్రగతిని పనిచేసినా ఇది వివేకానికి, స్ఫూర్తికి, అంతర్వికాసానికి, జ్ఞానానికి, సత్యానుభూతికి ఒక సోపానం వంటిది. వీటన్నిటికీ ఇది ఒక సోపానం. సత్యానుభవం వీటన్నిటికంటే కూడా అతీతమైనది. ఒక్క మాటతో తగ్గొడుతుంది అవన్నీ. మేధకు అందని తత్వమిదే, సాధకులందరి గమ్యమిదే, గీతాది గ్రంథాల సంభాషణము కంట దివ్యానుభూతి ప్రదాయో. మెహర్ బాబా తత్వం మేధస్సుకి అందదు. అందుకే స్పష్టంగా చెప్పారు, మేధస్సు ఉన్న చోట నేను ఉండను, నువ్వు ఉన్న చోట నేను ఉండను
ఆ నువ్వు అన్నాడు ఎవడమనేయండి, ఆయనకు అనవసరం. అంచేత ఈ పేరాలు మేధస్సు ఉన్నవాడే చెడిపోతాడు. మేధస్సు వల్లనే. సోపానం ఎంత నునుపుగా వెలుగులు చెందించిన దానిపైనే అదే పనిగా ఆడుకుంటూ ఉండడం అన్నది దేనికి సద్వినియోగపడకుండా పోగుపెట్టిన సంపదపై బెర్రబిగిసి కూర్చోవడం వంటిదే. ముద్రలేసేస్తారు. వీడు బ్రహ్మశ్రీ, వీడు శ్రీ శ్రీ శ్రీ, వీడు మహాజ్ఞాని, వీడు అవధాని, వీడు చాలా మేధావి, ఇలాగ ముద్రలేస్తారు. వాడు గొప్ప అయిపోతాడు. కానీ వాడికి జరిగింది ఏమిటంటే వాడి స్వేచ్ఛ అంతా పోద్ది అక్కడ. స్పీకర్స్ ఎప్పుడు కూడా ఆచరించకుండా చెబుతారు ఎక్కువ మంది. ఈ ఆచరించకుండా చెప్పడం వల్ల వాళ్ళు ఆచరించరు కనుక వారి మాటల్లో ఎదుటి వాళ్ళకి ఆచరించమని చెప్పరు. ఒక ఉపన్యాసకులకే ఈ దురదృష్టమైనటువంటి పరిస్థితి భగవంతుడు ఇచ్చాడు. వాళ్ళు చెప్పరు. సత్యాన్ని చెబితే ఎవరు పిలుస్తారు? రండి మాకు ఉపన్యాసం చెప్పమని. సత్యాన్ని దాచి ఎదుర్కొన్న మనుషులకు ప్రీతిగా నచ్చిన విధంగా మాట్లాడాలి. అప్పుడు మళ్ళీ రెండోసారి స్పీకర్గా పిలుస్తారు. లేకపోతే పిల్లరు, ఎక్కడా పిల్లరు. అందుచేత ఈ మేధస్సు ఏమన్నాడైనా బాబా ఒక సోపానం వంటిది అంటూ సత్యానుభవం వీటన్నిటికంటే కూడా చాలా అతీతమైంది అన్నాడు. సత్యానుభవం అంటే భగవంతుణ్ణి అనుభవించడం. ఈ మేధస్సు నయా పైసకు పనికిరాదు నీకు. ఇప్పుడు మన యొక్క ఈ సహజీవన కార్యక్రమం మేధస్సుతో జరగడం లేదు, గుర్తుంచుకోండి. ఈ పుస్తకంలో ఒకవేళ మేధస్సు ఉంటే ఆ మేధస్సు ఎవరిది? ఎవడైతే బాబా చేత నువ్వు తులసీదాసువి అని బిరుదు పొందాడు వాడి మేధస్సు. అంతే కదా. బాబా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ కూడా రికార్డు చేసేదే వాళ్ళందరి యొక్క మేధస్సు. కానీ ఒక వ్యక్తి యొక్క మేధస్సు కాదు ఇది. కానీ ఈ ప్రపంచం వ్యక్తులకి పట్టాలు కడుతుంది. ఆ వ్యక్తులు చెప్పిన మాటలు వింటుంది. పూర్వం నుంచి ఇది ఆచారం జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఎట్ చేస్తారు? నిజం చెప్పరు. అలా అని అబద్ధాన్ని చెప్తారంటే అబద్ధాన్ని మరుగుపరుస్తారు, నిజాన్ని మరుగుపరుస్తారు, అబద్ధాన్ని వెల్లడి చేస్తూ ఉంటారు. అందుచేత సోపానం ఎంత నునుపుగా వెలుగులు చిందించిన దానిపైన అదే పనిగా ఆడుకుంటూ ఉండడం అన్నది దేనికి సద్వినియోగపరచకుండా పోగుబెట్టిన సంపదపై బెర్రబిగిసి కూర్చోవడం వంటిదే. ఎంత బాగా చెప్తున్నారో బాబా చూడండి. ఇలాగా బాబా ప్రేమికుల్లో స్పీకర్లు చెప్పగలిగితే ఏనాడో బాబా యొక్క ఆ ప్రేమ, నిండైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అందరి హృదయాల్లో కూడా ఇలా ఒక బాణంలా దూసుకొని వెళ్ళిపోయి ఉన్నాం. చెప్పరు, ఇలాంటి విషయాలు చెప్పరు. మిగతా అన్ని విషయాలకు మేధస్సును సద్వినియోగం చేయవచ్చు, లేదా దాన్ని తప్పుగా దుర్వినియోగపరచవచ్చు. తెలివి ఎంత ప్రగాఢంగా ఉంటే విచక్షణ చేయవలసిన బాధ్యత కూడా అంత ఎక్కువగా ఉండాలి. ఆవశ్యకమేదో అనావశ్యకమేదో, సేవ ఏదో సేవ కానిదేదో, పురోగమనమేదో తిరోగమనమేదో యోచన చేయవలసిన బాధ్యత కూడా మేధస్సుతో పాటు అదే ప్రమాణంలో ఉండాలి. సాక్షాత్తు అవతార పురుషుడు చెప్తున్న మాటలు ఇవి. మేధస్సును సద్వినియోగం చేయవచ్చు, లేదా తప్పుగా దుర్వినియోగ. తెలివి ఎంత ప్రగాఢంగా ఉంటే విచక్షణ చేయవలసిన బాధ్యత కూడా అంత ఎక్కువగా ఉండాలి. మాట్లాడేవాడికి ఏదైనా వాడు మాట్లాడినప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి. ఏ ఆధారం? బాబా మాటలే ఉండాలి. ఏవేవో ఆధారాలు కావు.
ఒకవేళ ఏవేవో ఆధారాలు చెప్పినా నువ్వు మళ్ళీ చిన్నగా బాబా దగ్గర రావాల్సిందే. బాబా చెప్పంది లేదు, గుర్తుంచుకోండి. ఏ స్పీకర్ మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా అన్ని బాబా చెప్పినవే తప్ప బాబా చెప్పనిది ఏ స్పీకర్ కూడా చెప్పలేడు. అందువల్ల మేధస్సు బాగా గడించి పుస్తకాలు చదివేసి స్టేజ్ ఎక్కి స్పీకర్ నేర్పించుకొని మాట్లాడే వాళ్ళు మొదట వాళ్ళ బాధ్యత ఏమిటంటే వాళ్ళు మాట్లాడింది వాళ్ళు ఆచరించి చెప్పాలి. ఆచరణ అంటే దానికి అవధులు లేవు. కానీ అబద్ధం ఆడకూడదు అన్నాడు అనుకోండి, స్టేజ్ ఎక్కిన వాడు, వీడు తెల్లబడితే అబద్ధం ఆడితే ఎలాగవుతుంది? నిజాయితీగా ఉండాలి అని చెప్తాడు అనుకోండి, వాళ్ళు నిజాయితీ లోపిస్తే వాడు చెప్పిన స్పీచ్ ఏమవుతుంది? కర్మకాండలు చెయ్యొద్దు అంటాడండి, వాడే ఇంట్లో కర్మకాండలు చేస్తాడండి ఆ మేధావి. ప్రయోజనం ఏమిటి? అందుచేత బాబా అంటున్నారు, తెలివి ఎంత ప్రగాఢంగా ఉంటే విచక్షణ చేయవలసిన బాధ్యత కూడా అంత ఎక్కువగా ఉండాలి. ముందు నేను చెప్పింది నేను ఆచరిస్తున్నానా లేదా? ఒకవేళ ఆచరించలేదు అనుకోండి, నేను మాత్రం చేయలేకపోతున్నాను, కానీ బాబా ఇలా చేయమని చెప్పారని చెప్పాలి. అది బాధ్యత, తప్పదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ సముద్రంలో ఒక నీటి బొట్టు, మంచి పేరు పెట్టారు బాబా, బిందు ఆత్మ. నీ ఉనికే తక్కువ కాలం ఉంటుంది, క్షణభంగురం. అంచేత నిజాయితీగా బాబా చెప్పినట్టుగా నడుచుకోవాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు, ఆవశ్యకమేదో అనావశ్యకమేదో, ఏది అవసరం ఏది అనవసరం వాడికి తెలియాల చెప్పేవాడికి. అవసరమేదో ఆవశ్యకమేదో అనావశ్యకమేదో, అనవసరమేందో, సేవ ఏదో సేవ కానిదేదో, అంతా సేవ అనుకుంటున్నారు. సేవ కాదు, సేవ. దానికి అసలు మనకి విశ్లేషణ చేసుకోలేం మనం. మదర్ తెరీసా కంటే సేవ చేసేస్తాం మనం. జీవితాన్ని స్వాతంత్రం కోసం వెచ్చించి మరణాన్ని సైతం తేలిగ్గా తీసుకున్న మహానుభావుల కంటే మనం సేవ చేసేస్తామా? భగవంతుడికి పూర్తిగా అర్పణైపోయి సృష్టికి ప్రతిష్ఠ చేయగల సమర్థులకు కూడా మనం చేసిన సేవ అయినా మనం చేసిస్తామా? మనం ఏం సేవ చేస్తున్నామండి? ఒక విధంగా చెప్పాలి అంటే అన్నదానం, వస్త్రదానం, ఏదో పళ్ళు ఇవ్వడం, ఇది సేవ. ఇదే సేవ అయితే మాస్టర్ అండ్ సర్వీసుడు అయిపోతాము మనం. అలాగని చెయ్యొద్దని కాదు, కానీ ఆ మాత్రం చేసి మేము ఎంతో చేసేస్తున్నాం అని పాపం అమాయకంగా భావించడం ఉందే, అది దురదృష్టకరమైన విషయం. అందుచేత సేవ ఏదో సేవ కానిదేదో పురోగమనం. అందుకే మీకు చదివి చెప్తున్నాను నేను. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, పుస్తకమే మీకు చెప్తుంది. మస్తకం కాదు, పుస్తకమే చెప్తుంది. తెలివి ఎంత ప్రగాఢంగా ఉంటే విచక్షణ చేయవలసిన బాధ్యత కూడా అంత ఎక్కువగా ఉండాలి. ఆవశ్యకమేదో అనావశ్యకమేదో, సేవ ఏదో సేవ కానిదేదో, పురోగమనమేదో తిరోగమనమేదో యోచన చేయవలసిన బాధ్యత కూడా మేధస్సుతో పాటు అదే ప్రమాణంలో ఉండాలంటున్నారు బాబా. ఈ విషయంలో నిష్కర్షగా ఈ పనిముట్టు ఒక్కటే విషయం చెప్తుంది, ఎవరికి కూడా నిజం చెప్పరు. అవగాహన పరిమితులను, లిమిటేషన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అధిగమించుటలో కృతకృత్యులై మీరు యథార్థమైన వాటికలోనికి ప్రవేశింతురుగాక. అవగాహన పరిమితులను అధిగమించుటలో, అవగాహన పరిమితులు, లిమిటేషన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవి అధిగమించుటలో కృతకృత్యులై మీరు యథార్థ జ్ఞాన వాటికలోనికి ప్రవేశించురుగాక. ఎవరండి జ్ఞాన వాటికలో ప్రవేశం పొందేది చెప్పండి. ఇక్కడ ఎవడు ఏ మహానుభావుడు జ్ఞాన వాటికలో ప్రవేశం ఉందో చెప్పండి నాకు. ఈ ప్రపంచ భారతదేశం మొత్తం మీద ఎవ్వడు కూడా యథార్థ జ్ఞాన వాటికలోనికి వెళ్ళలేదు.
ప్రజల చేత జేజేలు పలికించుకోవడానికి, గొప్ప వాళ్ళని అనిపించుకోవడానికి, దండలు వేయించుకోవడానికి, చక్కగా వాడి యొక్క పబ్బం గడుపుకోవడానికి కొంతమంది స్వార్థపరులు ఇలా తయారయ్యారు తప్ప ఎవ్వరూ కూడా యథార్థ జ్ఞాన వాటికలోనికి ప్రవేశించలేదు. కనుక ఆ విజ్ఞాన వాటికలో, ఆ జ్ఞాన విజ్ఞాన వాటికలో తెలియనిది, చూడబడనిది, కనబడనిది, వినబడది అంటూ ఏది ఉండదు. ఈసారి అంత బాగా చెప్పారా బాబా? మెహరాబాద్ నుంచి కూడా పుస్తకం చూసుకునే చెప్పండి అని చెప్పి ఒక తాకీదు కూడా ఇచ్చారు. కానీ పుస్తకం చూసుకొని చెప్తే మేధావి అనిపించుకోడు కదా. మేధావి అనిపించుకోవాలంటే పుస్తకం చూసి చెప్పాలి. కానీ పుస్తకం చూడకుండా చెప్తే మేధావి అని అనుకుంటారు, అని పుస్తకం చూసి మాట్లాడరు. కానీ మనకి ఈ సహజీవనంలో బాబా పుస్తకాన్ని పెట్టారు ముందు, మన మస్తకాలని కాదు. మన మస్తకాలని పక్కన పడిమన్నారు. నా చరిత్ర చదువుకోండి, నా ప్రవచనాలు చదువుకోండి, అవి విశ్లేషణ చేసుకోవచ్చు. అంచేత అవగాహన పరిమితులను అధిగమించుటలో కృతకృత్యులై మీరు యథార్థ జ్ఞాన వాటికలోనికి ప్రవేశింతురుగాక. ఆ విజ్ఞాన వాటికలో తెలియనిది, చూడబడనిది, కనబడనిది, వినబడనిదంటూ ఏది ఉండదు. అంతేకాదు అక్కడ ప్రతి విషయం దానికదే తెలియబడుతుంది. అండర్లైన్ చేసుకోండి. ఆ జ్ఞాన వాటికలోనట ప్రతి విషయం కూడా దానికదే తెలియబడతాదట. ఎందుకండి స్పీచ్లు ఇవన్నీ? కేవలం మనుషుల్ని ప్రేమించి, మనుషులతో సంబంధాలు పెట్టుకొని, మనుషుల్ని వాళ్ళలో లేని గొప్పతనాన్ని మనుషులకి ఆపాదించి, వాళ్ళలో లేని గర్వాన్ని పెంచి అందుబాటులో ఉండకుండా చేయడం కోసం. కానీ స్పీకర్స్తోనే మాట్లాడతారు, అధికారులతో మాట్లాడరు. అంచేత స్పీకర్స్కి మేమే తెలివైన వాళ్ళని, మిగిలిన వాళ్ళను తెలివైన వాళ్ళు కారు అన్న భావన ఉంటుంది. ఒకవేళ అది లేకపోయినా వారికి ఈ పట్టం కట్టేస్తారు కదా, జేజేలు పెట్టేస్తారు కదా, మనుషులే పెట్టేస్తారు కిరీటాలు. ఆ కిరీటాలు పెట్టుకున్న తర్వాత వాడు ఫ్రీగా ఉండలేడు. కిరీటం కాదు మనకు కావాల్సింది, బాబా నామం. బాబా నామం కావాలి. అంతకు మించిన కిరీటం ప్రపంచంలో ఇంకేముంది మీకు? అందుచేత అక్కడ ప్రతి విషయం దానికదే తెలియబడుతుంది. విజ్ఞాన వాటిక అది ఎక్కడుందండి? జ్ఞాన వాటిక, బాబా అన్న వాటిక మానవ హృదయం ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడుంటే, మెహర్బాబా ఎక్కడుంటే అదే జ్ఞాన వాటిక. నువ్వు ఒక స్టేజీ వేసి ఏ ఊరు నుంచో ఎవరినో తొక్కిస్తే అది స్టేజే తప్ప జ్ఞాన వాటిక కాలేదు. అంచేత నూతన విషయాలు ఎన్ని మనకు తెలుస్తున్నాయో చూడండి. మన యొక్క ఈ సహజీవనంలో మీరు దయచేసి ఈ సందేశం 3364, 3365 ఇది పూర్తిగా ఒక జిరాక్స్ తెచ్చుకొని వీలైతే మీ సెంటర్లో పెట్టుకోండి. అవగాహన పరిమితులను అధిగమించట్లో కృతకృత్యులై మీరు యథార్థ జ్ఞాన వాటికలోనికి ప్రవేశింతురుగాక. ఆ విజ్ఞాన వాటికలో తెలియనిది, చూడబడనిది, కనబడనిది, వినబడనిది అంటూ ఏది ఉండదు. అంతేకాదు అక్కడ ప్రతి విషయం దానికదే తెలియబడాలి. మెహర్ బాబా himself is a source of solace. Meher Baba himself is a source of solace. అందుచేత అందరికీ నా శిష్యులు. ఎంత బాగా చెప్పారు చూడండి. ఆయన మాట్లాడాలంటే 250 భాషలు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ అనర్గళంగా మాట్లాడగలడు మెహర్ బాబా. ఆధ్యాత్మిక పుస్తకాలు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ కూడా తన గుప్పిట్లో ఉన్నాయి. అతని గుప్పిట్లో ఉంచుకున్నాడు ఆయన.
అటువంటి వాడి పంచలో ఉండి కూడా నీలో ప్రేమ వికసించకపోతే, ప్రేమించడం తెలియకపోతే, నీ ప్రేమలో తారతమ్యాలుంటే, నీ ప్రేమలో హెచ్చుతగ్గులుంటే, నిరంతరం బాబా నామస్మరణ చేయకపోతే, నీకు నచ్చినట్లు చేస్తూ కూడా నేడు చేసిందే నిజమైనటువంటి దురదృష్టకరమైన భావనలో ఉంటే, ఎవరిని ఎవరు చెడగొట్టుకుంటున్నారు? నిన్ను నువ్వే చెడగొట్టుకుంటున్నావు. గుర్తుంచుకోండి. భగవంతుడు ఈనాడు అవతార పురుషుడిగా వచ్చి మనకి కావలసిందంతా ఆయన చరిత్రలో, ప్రవచనాల్లో, గాడ్ స్పీక్స్ లో ఈ మూడు ప్రధానమైనవి. ఇందులో లేనిది లేదు. అందుచేత ప్రియమిత్రులారా, మనం చదువుకున్న వాళ్ళం, చదువు లేని వాళ్ళం కాదు. చదువుకున్నవాడు ఏం చేస్తాడు? చదువుకున్నాను అనే జ్ఞానాన్ని రోజు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఏమిటి? తెచ్చుకోడు. మామూలుగా జీవిస్తాడు. బాబా మీద ప్రేమ ఉన్నవాడు, నాకు బాబా మీద చాలా ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది అనుకో తిరుగుతుంటాడేటి, మామూలుగానే జీవిస్తాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మన మధ్యలో లేరు. గుర్తుంచుకోండి. ఎంత ప్రేమ ఉన్నా కూడా బయటికి కనబడకుండా మనుషులతో మాట్లాడే మాటల్లో ఆ ప్రేమను చూపిస్తారు. పూర్వం వాళ్ళు 1970s లో ఉన్నవాళ్ళు, 2025లో అటువంటి వాళ్ళు ఒక్కళ్ళు లేడు. అంత కపటం ఎక్కువైపోయింది ఇప్పుడు. మేధస్సు ఎక్కువైపోయింది ఇప్పుడు. ఈ ప్రాధాన్యతలు ఉన్నంతకాలం కూడా ప్రేమ అనేది అభివృద్ధి చెందదు. ఆ అభివృద్ధి చెందడానికి అవకాశం కూడా రాదు. అందుచేత ప్రియమిత్రులారా, మనం మాత్రం ఒక విధంగా ఆయన మన మీద ప్రేమతో మనకి ఈ అవకాశం కలిగించారు. దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఆ చాప్టర్లోనే ఇంకా చాలా ఉంది. ఏప్రిల్ 3వ తేదీ రాత్రి బాబా దర్శనం కోసం మెహర్ భవనం వద్ద పెద్ద జనసమూహం పోగైంది. బాబా పాదాలను తాకడం కానీ, వంగి ప్రణమిల్లడం కానీ చేయొద్దని దూరం నుండే చేతులు జోడించి కొన్ని సెకండ్లు మాత్రమే దర్శించుకొని ప్రశ్నలేవి వేయకుండా తిరిగి వెళ్లాలని చెప్పేందుకు గేటు వద్ద 2 మండల సభ్యులను నియమించారు. పూలదండలను సమర్పించే ఇతర వస్తువులను నేలపైనే ఉంచాలి. బాబా చాలా ఏళ్ల తరువాత మళ్ళీ మొదటిసారిగా దర్శనం ఇస్తున్నందువలన సహజంగా వాతావరణం అంతా ఉద్వేగభరితంగా ఉంది. ఈ 3344 పేజీ, 3365 పేజీ ప్రతిరోజు ఒకసారి మీరంతా చదువుకోండి. ప్రేమతో చెప్తున్నారు ఈ మాటలు. ఆ పేజీల్లో ఉన్నటువంటివి కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. బాబా రాకడ గురించి ప్రచారం చేసేందుకు బాబాదాస్ విభూతి ముందుగానే వచ్చారు. కానీ బాబా మద్రాసు వచ్చేసరికి విభూతి అక్కడ లేడు. బాబాదాస్ కి విభూతికి మధ్య మద్రాసులో మళ్ళీ వేడివేడిగా పోట్లాడ జరిగింది. విభూతి మద్రాసు నుండి వెళ్ళిపోయాడు. బాబా ఉన్నప్పుడే నేను గొప్ప అని మాట్లాడుకోవడం, నాది గొప్ప అని పోట్లాడుకోవడం ఇవి అప్పుడే జరిగాయి. అయితే ఆయన విశ్వ శ్రేయస్సు కోసం, విశ్వ శాంతి కోసం, విశ్వంలో జాగృతి కలగడం కోసం వచ్చాడు కనుక కంటి చూపుతో చేయగలవన్నీ కూడా తన యొక్క మౌనపు మాటలతో చెయ్యాలని మహామౌనాన్ని ధారణ చేసి ఆ మౌనం ద్వారా నిత్య సత్యాల్ని, నగ్న సత్యాల్ని కూడా ఆయన మనకు తెలియజేశాడు. మనం ఎవరో చెప్పిన మాటల మీద ఆధారపడడం కాదు. మనకన్నీ రికార్డెడ్గా ఉన్నాయి బాబా చెప్పినవి. ఒక అరగంట టైం ఇస్తే, గంట టైం ఇస్తే వాడు ఏం చెప్తాడు? ఏదో ప్రిపేర్ అయ్యి వస్తాడు, అది చెప్తాడు. దానికి బదులు మనం ఎందుకండి హైదరాబాద్ వాళ్ళు ఈ లార్డ్ మెహర్ని ఎందుకు తెలుగు వాల్యూమ్స్ చేయించారు? బీరువాల్లో పెట్టుకుని భద్రపరచుకోమనా? కాదు కదా. అంతకుముందు ప్రేమసాగరుడు 11 వాల్యూమ్స్ ఎందుకు ప్రచురణయ్యావి? లార్డ్ మెహర్ వచ్చిన తర్వాత
అవి చదవడం మానిమనా? పుస్తకాలు దేనికండి? చదువుకోవడానికే కదా. అందుచేత ఎవరికి వారు, అందుకే బాబా అన్న మాట, అక్కడ ప్రతి విషయం దానికదే తెలియబడుతుంది. ఎక్కడైతే మీకు యథార్థ జ్ఞాన వాటిక ఉంటుందో. అందుచేత పూలదండలను సమర్పించే ఇతర వస్తువులను నేలపైనే ఉంచాలి. బాబా చాలా ఏళ్ల తరువాత మళ్ళీ మొదటిసారిగా దర్శనమిస్తున్నందున సహజంగా వాతావరణం అంతా ఉద్వేగభరితంగా ఉంది. మన ప్రేమలోకంలో ఒకే ఒక్క చర్య జరుగుతుంది. ప్రతి చోట, ప్రతి సహవాసంలో, ప్రతి సమావేశంలో పొగుడుతారు మనుషుల్ని. ఈ పొగడుట అనేది అంతరించిపోతే తప్ప యథార్థ ప్రేమ స్థాపించబడదు. పొగడడం ఎందుకండి? దేనికి పొగుడుతున్నావు నువ్వు? ఒక వ్యక్తి వచ్చాడండి, పాడాడండి, దానికి నువ్వు ఎందుకు పొగడాలి? ఓహోహోహో, ఆహాహా, నీ ప్రభువు సకల కళ ప్రావీణ్యుడు, ఆయనే పొగట్టలొద్దు అన్నాడు. ఆయన ప్రదర్శనలొద్దు అన్నాడు, ప్రచారాలు వద్దు అన్నాడు. మనం చేస్తున్నాం. గొప్పవాళ్ళమా ఆయనకట్ట? ప్రేమలో ఇవన్నీ ఉండవండి. మీరు నమ్మండి, నమ్మకపోండి, ప్రేమలో ఏమీ ఉండవు. ప్రేమలో ప్రేమే ఉంటుంది. ఇప్పుడు సహజీవనం అది బాబా ప్రేమతో జరిగితే అందులో ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ మాటల్లో ప్రేమే ఉంది. ప్రేమ దానికదే, దాని ప్రస్తావన అదే చేసుకుంటుంది. ప్రేమ ప్రస్తావన చేయడం ప్రారంభిస్తే ఇంకేది ఆగదు. అందువల్ల ఇక్కడ వీళ్ళు విభూతుల్ని బాబాదాసు వాళ్ళు వేడివేడిగా పోట్లాట జరుపుకున్నారు. వెళ్ళిపోయాడు విభూతి, మద్రాసు నుంచి వెళ్ళిపోయాడు. బాబా మద్రాసులో హాజరైన జనసందోహానికి ఈ దిగువ సందేహాన్ని ఇచ్చారు. చూడండి ఎక్కడికెక్కడ సందేశాలు బాబావి. ప్రతి సందేశంలో కూడా పారమార్థికమైన విషయాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము. నేను ఈ పనిముట్టు విశ్లేషించడానికి టైం చాలదు కూడా. అంచేతే చాలా పరిమితంగానే విశ్లేషించి మీకు అందివ్వడం జరుగుతుంది ఇక్కడ. సరే, ఇప్పుడు ఈ మెడ్రాసులో అక్కడ హాజరైన జనానికి ఏదైతే సందేశాన్ని ఇచ్చారో అది కొంచెం ఒక పేర చదువుకొని ఆపుకుందాం. ప్రస్తుతం ప్రపంచానికి ఏమైంది? ప్రశ్న, ప్రస్తుతం ప్రపంచానికి ఏమైంది? ప్రత్యేకంగా భారతదేశానికి ఎదురైన సమస్య ఏమిటి? ఆలోచనాపరులైన వారి మనసుల్లో ఇటువంటి వివిధ రకాలైన ప్రశ్నలు తలెత్తడం తప్పనిసరి. చూడండి ఏమన్నారు, బాధ్యత ఎక్కడ దేని మీద పెట్టారో. ఆలోచనాపరులైన వారి మనసుల్లో ప్రస్తుతం ప్రపంచానికి ఏమైంది? ప్రత్యేకంగా భారతదేశానికి ఎదురైన సమస్య ఏమిటి? ఇటువంటి వివిధ రకాలైన ప్రశ్నలు తలెత్తడం తప్పనిసరి అంటున్నారు. ఇప్పుడు ఉన్నదే పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచానికి ఏమైంది? మాయలో ఉంది. మాయ మనుషుల మధ్య మాయ చేతలతో, కపట ప్రవర్తనతో, భౌతిక వాంఛలతో, కరడుగట్టినటువంటి అమానుషత్వంతో, కల్మషమైనటువంటి ప్రేమతో ఉన్నది ప్రపంచం. ప్రవచనకారులంతా ఏం చేస్తున్నారు? భారతదేశంలో దండలు వేయించుకుంటున్నారు. అంతకు మించి ఏమి చేయడం లేదు. అంచేత మనసుల్లో ఇటువంటి వివిధ రకాల ప్రశ్నలు కలగడం తప్పనిసరి. కానీ ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలన్నీ నిజాయితీగాను ముక్కుసూటిగాను లేవు. ఎందుకంటే సమస్యకు కారణాలను నిర్ధారించడంలోనూ నివారణను అవలంబించడంలోనూ ఏకపక్ష ధోరణి, పక్షపాత విధానాన్ని అనుసరించడం జరుగుతోంది. మన ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది.
సమస్యకు కారణాలను నిర్ధారించడంలో, నివారణను అవలంబించడంలో ఏకపక్ష ధోరణి, పక్షపాత విధానం అనుసరించడం జరుగుతోంది. మొత్తం పరిస్థితి నిరాశాజనకంగా, అస్పష్టంగా, అపరిష్కృతంగా ఉండిపోయింది. సాక్షాత్తు ఆ పురాణ పురుషుడు చెప్తున్న మాటలు ఇవి. ఇక్కడ ఇలా చెయ్యలాగా నడుము మీద పెట్టుకొని ఆయన ఎంత ప్రేమతో చూస్తున్నారో తెలుసునా. ఆయన మనకు ప్రధానమండి. ఈ ప్రపంచం అప్రధానమండి. మన భౌతిక జీవనాలు అప్రధానమండి. ఆయనే ప్రధానం. ఆయన ప్రేమ ప్రధానం. నిరంతరం ఆయన నామస్మరణ ప్రధానం. వీటికి ప్రాధాన్యత ఇవ్వడం మానేశారు పూర్తిగా ప్రపంచంలో అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా. అందుకే ప్రపంచం తగలడిపోతుంది. వచ్చిన కరోనాయే మళ్ళీ వస్తుంది. ప్రతి ఏడాది వస్తుంది కరోనా, కొంతమందిని పట్టుకెళ్ళిపోద్ది. ప్రేమ చాలా శక్తివంతమైంది, అది కరువు అయిపోయింది. ప్రేమ 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 గురించి మాట్లాడిన వాళ్ళలో ప్రేమ అసలు శూన్యం అయిపోతుంది. తారతమ్యాలు, భేదాభిప్రాయాలు, తరతమ భేదాలు, గొప్పవాడు కాడు అన్నటువంటి భేదాలు, ఇవన్నీ ఎక్కువైపోయాయి ప్రపంచంలో. అందుచేత ప్రియ మిత్రులారా, కొంచెం జాగరూకులై ఉండండి. రానున్న రోజులు చాలా ప్రమాదకరమైన రోజులు వస్తున్నాయి మనకి. విశ్వ ప్రళయం రానుంది అని బాబాయే చెప్పారు. కానీ దాని ఛాయలు కనబడుతున్నాయి. ఇకను మనం జీవితాలని పేలవం చేసుకోకూడదు. నిరంతరం బాబా నామస్మరణతో ఉండవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి మన యొక్క బలహీనతలతో జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. బాబాతో జీవించడానికి ప్రయత్నం చేయాలా. అప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాం. మనల్ని ఆశ్రయించిన వాళ్ళని రక్షించే పరిస్థితి వస్తుంది. మన దగ్గరికి వస్తే రక్షణ మనం చెప్పాలా, ఇది మీకు రక్షణ అని. అంతేగాని పదండి ఆ కోవిడ్కి వచ్చేయండి, మీకు ఏ సమస్యలు ఉండవు. లేకపోతే మందిరానికి వచ్చేయండి, ఏ సమస్యలు ఉండవు. ఇది కాదు సమాధానం. మూడొంతుల ప్రపంచం నాశనం అయిపోతుందని బాబా చెప్పారో జరుగుతుంది. దాని ఛాయలు కనబడుతున్నాయి. ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలు కూడా ఇప్పుడు జరుగుతాయి. ఆ కాలం వచ్చేసింది. అంటే కాలానికే పోయే కాలం వచ్చింది, మరి మనుషులకు రాదా? కాబట్టి ప్రియమిత్రులారా, అర్థం చేసుకోండి. ఈ మెడ్రాస్లోని ఈ సందేశాన్ని కొంచెం చెప్పుకున్నాం. ఆ మిగిలింది రేపు కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అందరికీ. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, అందరికీ జై బాబా.